నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. 2019లో ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక వైరస్, ఒక వ్యాధి ఏంటంటే మనందరికీ గుర్తుకు వచ్చేది ఏంటంటే కోవిడ్-19, అదేవిధంగా కరోనా. సో ఈ కోవిడ్-19 కరోనా చాలా మందిని అయితే గజగజ వణికించి శివాల గుట్టలను తయారు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాని ప్రభావము ప్రపంచ దేశాల మీద అంత ఉంది కాబట్టి కరోనా వచ్చిందంటే అందరూ భయపడాల్సిందే. సో అలాంటి కరోనా ఇప్పుడైతే భారతదేశానికి అయితే వ్యాపించింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 1000 కేసులు అయితే నమోదు అయ్యాయి. అదేవిధంగా నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల చిలకలూరిపేటలోనైతే 3 కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 10 కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది. కరోనా అనేది వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జనాలు అయితే తప్పకుండా భయపడతారు కాబట్టి జనాలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ కరోనా నుంచి అయితే మనము దూరంగా ఉండడము, కరోనా బారిన పడకుండా ఉండడం అయితే మనము నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు. పోయినసారి ఏ విధంగా మనము శానిటైజేషన్, అదేవిధంగా ఫేస్ కి మాస్కులు, అదేవిధంగా కరచాలన అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడము, ఆలింగనం చేసుకోకపోవడము, మనము డైలీ తాగేటువంటి నీళ్ళే కానీ పాలే కానీ వేడివేడిగా చేసుకొని దాంట్లో సొంటి, అల్లము, జీలకర్ర, లవంగాలు, దాల్చిన, దాని తర్వాత మిరియాలు ఇలా చేసుకొని మనము ఇంట్లోనే ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకునే విధంగానైతే మనం ఏ విధంగానైతే జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా జాగ్రత్తలను పాటించాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్పాలి. మన భారతదేశంలో చూసుకుంటే 1000 కేసులు నమోదైనవి. ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కరోనా కేసులు అనేటివి తొందరగా వ్యాప్తి చెందుతాయి. తొందరగా కరోనా కేసులు వెంటనే పుట్టుకొని వస్తాయి. కాబట్టి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా కేరళలో చూసుకుంటే, కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో ఈ కరోనా అనేది తొందరగా వ్యాప్తి చెందుతుంది. కేరళలో చూసుకుంటే 84 కేసులు వెంటనే వచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో నిన్నటికి నిన్న చూసుకుంటే 3 కేసులు నమోదయ్యాయి. వారు హాస్పిటల్లో చూపించుకోవడం కూడా జరిగింది. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత వీరికి కరోనా ఉంది, కాకపోతే అంత ఎక్కువగా వ్యాప్తి చెందలేదు కాబట్టి భయపడే విషయం ఏమీ లేదు. సో వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని అయితే వాళ్ళు చెప్పగానే వాళ్ళైతే ఇంటికి తీసుకోవడం, వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడైతే తెలంగాణలో కూడా కరోనా వస్తుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తగు జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకుంటే కరోనా బారిన పడకుండానైతే మన ప్రాణాలను మనం కాపాడుకోవడం అయితే జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలారా, కరోనా వస్తే భయపడకుండా కరోనా నుంచి ఏ విధంగా మనము ఎదుర్కోవాలి అనే దాని మీద ఫస్ట్ మనం దృష్టి పెట్టాలి. సో మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట ఆఫీస్కే కానీ, డ్యూటీకే కానీ, జాబులు అవి ఇవి చేసుకుంటూ మళ్ళీ మనం వస్తాము. మనతో ఏమొచ్చిందో మనకు తెలియదు కాబట్టి, సో మన వల్ల మన కుటుంబ సభ్యులు బాధపడద్దు కాబట్టి మనమైతే బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజేషన్, అదేవిధంగా ఫేస్ కి మాస్క్ అయితే తప్పనిసరి. ఎవరికి పడితే వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దు. సో ఇలా పాటిస్తే మనతో పాటు మన కుటుంబం కూడా చాలా జాగ్రత్తగా, చాలా పరిశుభ్రంగా ఉంటుంది. సో ఇదండి, కెమెరామెన్ లక్ష్మణ్ తో గుణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.